ప్రమోటర్స్. సో ఈరోజు మనం మచ్చబోలారంలోని G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది. సో ఇప్పుడు మనం ఎలివేషన్ చూస్తున్నట్లయితే కలర్స్ కూడా చాలా బ్రైట్ కలర్స్ యూస్ చేశారు అండ్ రిచ్ లుక్ ఉంది బయట నుంచి చూస్తే. సో ఒకసారి లోపల కూడా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సో మనకి ఇది హౌస్ ఎంట్రన్స్ అండ్ పార్కింగ్ ఏరియా అండ్ మనకి ఒక కారు పెద్ద కారు కూడా పెట్టుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ బైక్స్ ఒక కారు 4 బైక్స్ అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి వాటర్ ట్యాంక్ అండ్ బోర్ కూడా ఉంది. మనకి వాటర్ కూడా అసలు ఏమీ ఇబ్బంది ఉండదు. సో అది అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ టైల్స్ చూసే గ్రానైట్ టైల్స్ అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంది బయట నుంచి చూస్తే లుక్. అండ్ చూడండి ఇక్కడ స్పేషియస్గా ఉంది, మొత్తం స్పేస్ గ్యాప్ ఇచ్చారు మొత్తం కొంచెం ఫ్రీగా ఉండడానికి. అండ్ ఇది కారిడార్. సో హౌస్ చుట్టూ కారిడార్ లాగా కూడా పెట్టారు. అండ్ బేసిక్గా అయితే పార్కింగ్ ఏరియాలో ఎవరు సింపుల్గా వదిలేస్తారు, బట్ ఇక్కడ డిజైన్ కూడా చేయించారు వాళ్ళు పైన. ఒకసారి చూడండి మొత్తం ఫాల్ సీలింగ్ అంతా డిజైన్ కూడా చేయించారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది మనకి ఇంట్లోకి వచ్చేసి అండ్ ఇది చూసుకున్నట్లయితే డోర్ అండ్ ఇది వచ్చి మనకి సెక్యూరిటీ పర్పస్ కోసం గ్రిల్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ ఎవరైనా మనకు తెలియని వాళ్ళు అలా వచ్చినప్పుడు మనం జస్ట్ చూసి మన డోర్ ఓపెన్ చేసుకునేలాగా ఇది ఇచ్చారు. అండ్ ఇది వచ్చి మనకి షార్ట్ కట్ అనమాట, అది కారిడార్లోకి వెళ్ళడానికి కానీ దానికి ఇది యూజ్ అవుతుంది ఈ డోర్. అండ్ ఈ విండోస్ అండ్ దిస్ ప్రొటెక్షన్ గ్రిల్ ఇది వెంటిలేషన్కి కానీ మనకి చాలా బాగుంటుంది డే టైంలో అలాగా. అండ్ ఇది వచ్చి మనకి టీవీ పెట్టుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ సాకెట్ కూడా ఉంది, పవర్ సాకెట్. సో ఇది వచ్చి టీవీ పెట్టుకోవడానికి. సీలింగ్ చూస్తున్నట్లయితే మీరు ఫాల్ సీలింగ్ చాలా సింపుల్గా అండ్ నీట్గా డిజైన్ చేశారు సీలింగ్ చూస్తే. అండ్ లైట్ కలర్స్ అండ్ చాలా బాగుంది సీలింగ్ కూడా. చూడండి డిజైన్ అంతా చాలా బాగుంది. సో ఇక్కడ లోపల చూసినట్లయితే మనకి ఎగ్జాస్టర్ కూడా పెట్టారు. అండ్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా సింపుల్గా కూడా ఉంది. ఒక పర్సన్ కూర్చొని నీట్గా ప్రశాంతంగా పూజ చేసుకునేలాగా ఇది అరేంజ్ చేశారు. డైనింగ్ ఏరియాకి వస్తే ఇక్కడ చాలా స్పేస్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ 6 సీటర్ కూడా చాలా ఈజీగా పడుతుంది ఇక్కడ డైనింగ్ టేబుల్. ఇక్కడ అగైన్ ఇంకో విండో అండ్ ప్రొటెక్షన్ గ్రిల్ ఇచ్చారు, ఎక్స్ట్రా వెంటిలేషన్ వస్తుంది అని చెప్పి. సో అది అండ్ కబోర్డ్స్, షెల్ఫ్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మనకి డిన్నర్ సెట్ పెట్టుకోవాలన్నా ఏదైనా మనకి డైనింగ్కి సంబంధించి ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ ఇది యూజ్ అవుతుంది. అండ్ మనకి వద్దు అనుకుంటే మనం వుడ్తో కూడా మనం దీన్ని కబోర్డ్ లాగా చేంజ్ చేసుకునేయచ్చు. సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. చూడండి చాలా స్పేషియస్గా కూడా ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద కిచెన్, ఓపెన్ కిచెన్ చూసినట్లయితే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇది స్పేస్ ఉంది అండ్ పవర్ సాకెట్ కూడా ఇక్కడ పెట్టేశారు. అండ్ చూడండి ఎల్ షేప్లో చాలా నీట్గా ఉంది, చాలా క్లియర్గా. అండ్ అగైన్ పవర్ సాకెట్స్ ఇచ్చారు, మనం మిక్సర్ కానీ లేకుంటే ఓవెన్ పెట్టుకోవడానికి దానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ షెల్ఫ్స్ ఆర్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద కిచెన్. సో షెల్ఫ్స్ కూడా ఇచ్చారు, మనం గ్రాసరీస్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి కానీ ఇచ్చారు. అండ్ కింద కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంది, కింద కూడా చాలా స్పేస్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద అగైన్ వాష్ బేసిన్. సో మనం సామాన్లు కడుక్కోవడానికి అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. ఇది మళ్ళీ మనకి ఇంకో ఎక్స్ట్రా స్పేస్ అనమాట. మళ్ళీ ఇది కూడా మనం వుడ్ వర్క్ చేసుకొని నీట్గా ఇంకో కబోర్డ్ లాగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో డోర్ ఉంది, వాస్తు ప్రకారం పెట్టారు. అండ్ మన కిచెన్లో నుంచి బయట వెళ్ళడానికి కూడా ఈ డోర్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అండ్ ఇక్కడ సీలింగ్ కూడా అంత చాలా సింపుల్గా అంత నీట్గా చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ద కిచెన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మాస్టర్ బెడ్రూమ్. సో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. చూడండి కలర్స్ కూడా చాలా బ్రైట్ కలర్స్ అండ్ చాలా కూల్గా ఉంది. అండ్ అగైన్ మళ్ళీ విండో ఇచ్చారు అండ్ ప్రొటెక్షన్ గ్రిల్ కూడా ఇచ్చారు. అండ్ లైట్స్ అండ్ సీలింగ్ చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. గుడ్ డిజైన్ అండ్ సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. సో అగైన్ అండి మళ్ళీ మనకి కావాలంటే మనం మళ్ళీ వుడ్ వర్క్ చేసుకొని ఇది చాలా నీట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా స్పేస్ ఇచ్చారు చూడండి, చాలా స్పేస్ ఉంది.
మీరు బీరువా కానీ లేకపోతే మీకు కావాలంటే ఒక షెల్ఫ్ లాగా మీరు రెడీ చేసుకోవచ్చు వుడ్ వర్క్తో. సో బట్టలు పెట్టుకోవడానికి అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. అండ్ యా కమ్ హియర్. సో ఇక్కడ వచ్చి మనం డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు, బికాజ్ ఇక్కడ మనకి లైట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో ఆ లైటింగ్కి మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ కూడా మరి ఇంకో పవర్ సాకెట్ ఇచ్చారు. అండ్ యా మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ ఇది. చూడండి టైల్స్ కానీ చాలా కూల్గా ఉన్నాయి. టైల్స్ అన్నీ చాలా టైల్స్ సెలెక్షన్ చాలా బాగుంది. మనకి గీజర్ పెట్టుకోవడానికి, షవర్కి అండ్ అన్నిటికీ మనకి ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టారు. సో అక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జాస్టర్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్ కోసం ఒక చిన్న స్మాల్ విండో టైప్ ఒకటి ఇచ్చారు. అండ్ అక్కడ చూస్తున్నట్లయితే మనకి ఖాళీ స్పేస్ ఉంది, ఎంటీ స్పేస్. ఇన్ కేస్ మనకి ఏదైనా అవసరం లేని థింగ్స్ కానీ అవి ఏమైనా కూడా పైన మనం పెట్టుకోవచ్చు. కావాలంటే దానికి ఒక డోర్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బెడ్రూమ్ చూసేద్దాం, వచ్చేయండి. ఇది ఇంకొక బెడ్రూమ్. చూడండి చాలా స్పేషియస్గా కూడా ఉంది. కింగ్ సైజ్ బెడ్ పడుతుంది, అంత స్పేస్ ఉంది. అండ్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్. సో డిజైన్ కూడా చాలా నీట్గా సింపుల్గా చూడడానికి చాలా బాగుంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి, కలర్ కాంబినేషన్. అండ్ అగైన్ ఇక్కడ మరి ఇంకో విండో అండ్ ప్రొటెక్షన్ గ్రిల్, ఎక్స్ట్రా వెంటిలేషన్ రావడానికి. సో అండ్ మనం ఏసీ పెట్టుకోవడానికి ఆల్రెడీ పవర్ సాకెట్ కూడా ఇచ్చేసారు. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే మనకి చూడండి ఇంకో కామన్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇండియన్ స్టైల్లో పెట్టించారు. అండ్ ఇక్కడ కూడా మనకి గీజర్ పెట్టుకోవడానికి పవర్ సాకెట్ అండ్ 3-in-1 ఫాసెట్ పెట్టుకోవడానికి ఇది. అండ్ గీజర్కి అన్నీ మనకి ఆల్రెడీ అరేంజ్ చేశారు. అండ్ టైల్స్ చూడండి, టైల్స్ కూడా చాలా సింపుల్గా క్లీన్గా ఉన్నాయి, చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు G+1లో గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, సో ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. లెట్స్ గో. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి పార్కింగ్ ఏరియా నుంచి మనకి స్టెప్స్ ఇచ్చేశారు. సో ఒకసారి వెళ్దాం. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ అనమాట, చూడండి. అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా ప్లెజెంట్గా అండ్ పొల్యూషన్ లేకుండా చాలా నీట్గా ఉంది. యా ఇక్కడ కూడా చూడండి ఫాల్ సీలింగ్ మనకి చాలా డిజైన్తో చాలా సింపుల్గా ఇచ్చేసాడు. ఇక్కడ కూడా మరి కారిడార్ ఇంకొకటి ఉంది. లోపల ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సో G+1 కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇది లివింగ్ ఏరియా. సో ఇక్కడ వచ్చి మనకి అగైన్ మళ్ళీ ప్రొటెక్షన్ గ్రిల్ అన్నీ ఇచ్చారు, సేమ్ సెక్యూరిటీ పర్పస్ కోసం. అండ్ సాకెట్ అండ్ అవును మనకు కావాలంటే మనం ఫ్లవర్ వాజ్ అలాంటివి ఏమైనా కూడా ఇక్కడ కార్నర్స్లో పెట్టుకోవచ్చు, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ సి ది టైల్స్ ఆర్ లైక్ వెరీ నైస్ గ్రానైట్ టైల్స్. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే యా అండ్ ఇక్కడ సోఫా కూడా చాలా పెద్దది పడుతుంది అండి, కౌచ్ కానీ ఏదైనా మనం సోఫా 3+2 కానీ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి టీవీకి ఇచ్చాడు. సో ఇఫ్ యూ వాంట్ ప్రొజెక్టర్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ పవర్ సాకెట్ కూడా ఇక్కడే ఉంది. సో ఇది టీవీ. అండ్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు మనం చుట్టూ చూస్తే. అండ్ సి అగైన్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చాడు అండ్ ప్రొటెక్షన్ గ్రిల్ కూడా. సో వెంటిలేషన్ బాగుంది ఈ హౌస్లో. కమింగ్ టు ద డైనింగ్ రూమ్. సో ఇది డైనింగ్ ఏరియా యాక్చువల్లీ. ఇక్కడ కూడా మనకి బాల్కనీలోకి వెళ్ళడానికి స్పేస్ కూడా ఉంది, చూడండి. ఇక్కడ నుంచి మనం బాల్కనీ చాలా ప్లెజెంట్ వ్యూ ఉంటుంది, చూడండి. చూసినట్లయితే ఇది మనకి డైనింగ్ ఏరియా. ఇక్కడ చూడండి మనకి డిన్నర్ సెట్లు ఏదైనా పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా షెల్ఫ్స్ కూడా ఇచ్చేసాడు, చాలా స్పేషియస్ షెల్ఫ్స్. ఇది కూడా మనం వుడ్ వర్క్తో మనం చాలా ఇంటీరియర్ లాగా చాలా డిజైన్స్ చేసుకోవచ్చు. పూజ రూమ్ చూసినట్లయితే సేమ్ కిందలాగానే ఇక్కడ కూడా చాలా నీట్గా క్లీన్ లుక్ ఉంది. అండ్ అక్కడ ఎగ్జాస్టర్ కూడా ఉంది. దిస్ ఈజ్ పూజ గది. సో నెక్స్ట్ కమింగ్ టు ద కిచెన్ చూస్తే ఇది కూడా ఓపెన్ కిచెన్ ఉంది. అండ్ మనం వెజల్స్ పెట్టుకోవడానికి ఏదైనా స్పేసెస్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. ఈ షెల్ఫ్స్ ఇచ్చాడు. సో కింద కూడా చూడండి మనకి అగైన్ మళ్ళీ కింద కూడా మనకి షెల్ఫ్స్ ఇచ్చాడు.
ఇక్కడ కూడా మనం కావాలంటే వుడ్ వర్క్ చేసుకొని అంత మొత్తం క్లోజ్ చేసుకొని నీట్గా కనిపించేలాగా చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ సిలిండర్ పెట్టుకోవడానికి అండ్ వాష్ బేసిన్ కూడా ఉంది. అండ్ అగైన్ ఇది వెంటిలేషన్గా యూజ్ అవుతుంది. పైన కూడా చాలా స్పేస్ ఉందండి, అక్కడ కూడా మనం వుడ్ వర్క్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చు ఏదైనా అవసరం లేని థింగ్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా చూస్తే మనకి వాషింగ్ ఏరియా ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. సో చాలా స్పేస్ కూడా ఉంది. అండ్ బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు బికాజ్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్ బాల్కనీ. దిస్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్. సేమ్ కిందలాగానే ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్. చాలా బిగ్ షెల్ఫ్స్ ఇచ్చాడు. ఈ ఓపెన్ ప్లేస్ అంతా మనం వుడ్ వర్క్తో మనం చాలా క్లీన్ లుక్ వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు అండ్ లైట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. కమ్ సైడ్ ఈ టైల్స్ చూసారా, సేమ్ అగైన్ మళ్ళీ నీట్గా అండ్ సింపుల్గా ఉన్నాయి టైల్స్ కూడా. అండ్ మనకి గీజర్ పెట్టుకోవడానికి అండ్ షవర్కి ఎగ్జాస్టర్ కూడా ఉంది. అగైన్ వెంటిలేషన్ కోసం మరి చిన్న విండో కూడా పెట్టారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అంతా. నెక్స్ట్ బెడ్రూమ్ చూసేద్దాం. ఇది మనకి ఇంకో బెడ్రూమ్. కిడ్స్ రూమ్గా కానీ గెస్ట్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ ప్రొటెక్షన్ గ్రిల్ ఇచ్చేసాడు. అండ్ ఏసీ పెట్టుకోవడానికి కూడా మనకి సాకెట్ ఇచ్చాడు. అండ్ సీలింగ్ చూసినట్లయితే ఇక్కడ కూడా సింపుల్ డిజైన్, మొత్తం సింపుల్ డిజైన్స్తో చాలా నీట్గా చేశారు, ప్లెజెంట్గా. అండ్ షెల్ఫ్స్ చూడండి, చాలా స్పేషియస్గా చాలా పెద్ద షెల్ఫ్స్ ఇచ్చాడు. ఏమీ అవసరం లేనివి అనుకున్నవన్నీ పైన పెట్టేసి మనం అక్కడ కూడా ఒక వుడ్ వర్క్ చేయించుకోవచ్చు, మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో దట్ క్లీన్ లుక్ వస్తుంది మనకి బెడ్రూమ్లో కూడా. అండ్ చిల్డ్రన్ రూమ్ నుంచి బయట వస్తే మనకి అగైన్ మరి ఇంకో వాష్రూమ్ చూడండి, కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో పెట్టారు. సో G+1లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా. సో పైన టెర్రస్ కూడా ఎలా ఉంటుందో, వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం రండి. ఇది టెర్రస్ ఏరియా. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది. కిడ్స్ ఆడుకోవడానికి కానీ ఏదైనా పార్టీస్ చేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే మనం పొలాలు చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా, ఏం పొల్యూషన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది మొత్తం ఏరియా అంతా. అగైన్ ఇక్కడ కూడా మనం మళ్ళీ వాషింగ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ కూడా చేసుకోవచ్చు వాషింగ్ మొత్తం. సో ఈ ఏరియాలో మనం డిన్నర్ చేసుకోవడానికి టేబుల్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ హౌస్. అండ్ ఈ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 2400 స్క్వేర్ ఫీట్లో బిల్డ్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇన్ కేస్ మీరు ఇది పర్చేస్ చేయాలనుకుంటే పూర్తి వివరాల కోసం చెక్ ద డిస్క్రిప్షన్ బిలో.